అనేకమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. ప్రత్యేకించి మన భారతదేశ పరిస్థితిని చూచినట్లయితే దేశం చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈనాటికి రోజుకు 3 లక్షల పాజిటివ్ కేసెస్ వస్తూ ఉన్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మంది ఆసుపత్రుల్లో మగ్గుతూ ఉన్నారు. చాలామంది హాస్పిటల్లో ఉండడానికి కూడా అవకాశం లేకుండా మృత్యువుతో పోరాడేటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకు చెప్తున్నారంటే మిమ్మల్ని భయపెట్టుట కొరకు కాదు, కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఈ మాటలు చెప్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే ఒకప్పుడు ఇశ్రాయేలు దేశము యొక్క పరిస్థితి ఎలాగైతే ఉందో అదే పరిస్థితి ఈనాడు మన దేశంలో నెలకొని ఉన్నట్లుగా మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను. 4వ వచనం, వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడియుందురు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. ఆ దేశము యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీధులలో భూమి మీద పెంట వలె పడి ఉన్నటువంటి శవముల పరిస్థితి, పాతి పెట్టబడని పరిస్థితి, ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి యొక్క శవములు మార్చబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరిని ఒకరు ఓదార్చుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం కనబడుతున్నది. 6వ వచనములో వ్రాయబడి ఉంది, ఘనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు, వారి నిమిత్తము ఎవరునూ అంగలార్చకుందురు, ఎవరునూ తమ్మును తాము కోసుకొనకుందురు. అంటే అర్థం ఏంటంటే దుఃఖపడేటువంటి వారు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారి నిమిత్తము ఎవరునూ తమ్మును తాము ఓడు చేసుకొనకుందురు, చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారమును ఎవరునూ పంచిపెట్టరు, ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయనని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. ఓదార్చేవారు లేనటువంటి పరిస్థితి. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఆనాడు ఆ దేశంలో ఉందో ఒక్కసారి చూడండి. ఈనాడు ప్రపంచ దేశాలలో పరిస్థితి మనం చూచినట్లయితే ప్రత్యేకించి మన యొక్క దేశం చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. ఆక్సిజన్ అందక ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. వైద్య సదుపాయం లేక అల్లాడుతున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. మరొక ప్రక్క పూడ్చడానికి సమాధులు చాలనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఆ దేశంలో కూడా నెలకొని ఉందండి ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది? చూడండి, ఇక్కడ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తున్నాం. 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు ఈ మాటలన్నీ
ఈ ప్రజలకు తెలియచెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి, మా పాపమేమని నిన్ను అడుగుతారు అని చెప్పాడు. అవును, ఈరోజు మనుష్యులకు ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఎందుకు ఇలాంటి పరిస్థితి సంభవించింది? లోకంలో అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి కదా, ఏ దేశంలో ఇంతటి దయనీయమైనటువంటి స్థితి లేదు. ఎందుకు మా దేశంలో ఇలాంటి దయనీయమైనటువంటి స్థితి ఉంది? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నా. మేము చేసినటువంటి దోషం ఏంటి? మా బాధకు కారణమేంటి అని చెప్పి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇదే ప్రశ్న కోటాను కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఉంది. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఇక్కడ సంభవించింది? ఏమి మేము చేసినటువంటి ఘోరం ఏంటి? మా దోషం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. అడుగుతూ ఉంటే దేవుడు చెప్పినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. ఏంటట? మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. దేవుడు సమాధానం చెప్తా ఉన్నాడు. వారికి ఇలాంటి పరిస్థితి సంభవించడానికి గల కారణం చెప్తా ఉన్నాడు. వారికి ఇలాంటి పరిస్థితి సంభవించడానికి గల కారణం ఏంటంటే వారు నన్ను విడిచిపెట్టారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. జీవమునైన నన్ను విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టారు. నన్ను విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయుటను బట్టియే. అన్య దేవతలు అనగా జీవము లేని వాటిని మనుష్యులు వెంబడిస్తా ఉన్నారు. జీవము లేని వస్తు వాహనాల కొరకు పరుగులెడుతూ ఉన్నారు. జీవము లేని ఆస్తి ఐశ్వర్యాల వెంట పరుగెడుతూ ఉన్నారు. జీవము లేని పేరు ప్రతిష్టల వెంట పరుగెడుతూ ఉన్నారు. జీవము లేని అధికార దర్పముల వెంట పరుగెడుతూ ఉన్నారు. నన్ను విడిచిపెట్టారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. జీవ ప్రదాతనైన నన్ను విడిచిపెట్టారు. నన్ను విడిచి వారు ఏం చేస్తున్నారంటే జీవము లేని వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. ఒకప్పుడు దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే రాజైనటువంటి బెల్షస్సరు కాలములో దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మెనే టెకిల్ ఫార్ సీన్. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే రాజైనటువంటి బెల్షస్సరు చేసినటువంటి పని ఏంటంటే అతని యొక్క ప్రాణమును అతని యొక్క సకల మార్గములను ఏ దేవుని వశమునైతే ఉన్నాయో ఆ దేవునికి నమస్కారం చేయకుండా, ఆ దేవుని ఆరాధించకుండా జీవము లేని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనడం మొదలుపెట్టాడు. జీవము లేనివి అనగా కర్రతో చేయబడినవి, రాయితో చేయబడినవి, ఇనుముతో చేయబడినవి, వెండితో చేయబడినవి, బంగారముతో చేయబడినవి, వాటిని గూర్చి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అవును ప్రియులారా, ఈ రోజున మనము చేసిన వాటిని గూర్చి మనము గొప్పగా చెప్పుకుంటాం కదా. మనము కట్టిన ఇళ్లను చూచి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. మనకున్నటువంటి బంగారపు వస్తువులను గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన ప్రాణమును, మన సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో
ఆ దేవునిని మనం ఆరాధిస్తున్నామా, ఆ దేవునిని స్తుతించగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలండి. వారు చేసిన మొదటి తప్పు, వారు ఏం చేశారంటే నన్ను విడిచిపెట్టారు. రెండో మాట జ్ఞాపకం చేస్తారు, ఆయన మాటలను ఆలకించలేదండి. ఆలకించుడి, నా మాట వినకుండా కఠినమైన దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. రెండో మాట ఇక్కడ ఏమంటున్నాడంటే కఠినమైన మనస్సు. కఠినమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారేమో, వారికి అలాంటి దయనీయమైనటువంటి స్థితి సంభవించింది. కఠినమైనటువంటి మనస్సు. ప్రియమైనటువంటి వారలారా, నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవుని విడిచిపెట్టేటువంటి వారిగా ఉండకుండా ఎలాంటి మనస్సు మనం కలిగి ఉంటే మనం భద్రపరచబడతామో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో నుండి ద్వితీయోపదేశ కాండం గ్రంథానికి వద్దాం. ద్వితీయోపదేశ కాండం గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 29వ వచనం, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలనన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. ఇలాంటి మనస్సు ఉంటే నేనేం చేస్తానో తెలుసా, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగజేస్తారు. నిత్యమును క్షేమం ఎంత అద్భుతమండి. నిత్యము అనగా ఇలాంటి భయంకరమైనటువంటి దినములలో కూడా, ఇలాంటి కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా కుదిపివేస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేనేం చేస్తానో తెలుసా, వారికి క్షేమాన్ని కలుగ చేస్తానని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మనకు క్షేమాన్ని కలుగ చేయాలంటే 2 మాటలు చెప్పాడు ఇక్కడ. ఎలాంటి మనస్సు వారికి ఉండాలో, దేవునిని గౌరవించే మనస్సు ఉండాలని చెప్పాడు. రెండవది, ఆయన మాటల చొప్పున జీవించాలి అనేటువంటి మనస్సు కావాలి. ఈ 2 మాటలు చెప్పాడు. దేవునిని గౌరవించేటువంటి మనస్సు కావాలి. పరిశుద్ధ గ్రంథం ద్వారా తనను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణముగా మానవులకు ప్రత్యక్షతనిచ్చినటువంటి దేవుడు. ఆ దేవుని పట్ల మనం ఎలాంటి గౌరవాన్ని మనం చూపుతున్నాం? ఎవరికి సన్మానములకు పాత్రలో వారిని సన్మానించమని దేవుని యొక్క వాక్యం ఉంది. ఆయన సకలమైనటువంటి స్థుతులకు పాత్రుడు. మీకు ఇంతకు ముందు జ్ఞాపకం చేశాను, ఈ రాజు చేసినటువంటి పని ఏంటంటే, అతని యొక్క ప్రాణమును, అతని యొక్క సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆ దేవునిని అతడు ఘనపరచలేదు, ఆ దేవునిని స్తుతించలేదు. ఆ దేవుని పట్ల చూపవలసినటువంటి గౌరవాన్ని చూపించకుండా ఆ దేవుని సన్నిధిలో దేవుని కొరకు వాడబడేటువంటి పాత్రలలో తాను తన ఉపపత్తులను ద్రాక్షారసము పోసుకొని త్రాగుచూ విందు చేసుకున్నారు. దేవుడు ఒక మానవ హస్తం వంటి హస్తముతో గోడ మీద వ్రాశాడు, మెనే మెనే టెకెల్ ఫార్సీ, నేను నిన్ను తాచులో త్రోచగా నీవు తూకమునకు రాలేదు, నిన్ను తీసి పక్కకు పెట్టేస్తున్నానన్నాడు. నేను తీసి పక్కకు పెట్టేస్తానన్నాడు. మనకు ఉండవలసిన మనసు ఏంటంటే దేవునిని గౌరవించే మనసు ఉండాలండి. రెండవదిగా దేవుని వాక్యము చొప్పున నేను చేయాలనేటువంటి మనసు ఉండాలి. పూర్తిగా నువ్వు చేయకపోవచ్చు, 100కి 100 నేను దేవుని వాక్యాన్ని నేను అనుసరిస్తున్నానని నువ్వు చెప్పలేకపోవచ్చు. నీవు ఎంత శాతం అనుసరించినా
అనుసరించాలి అనేటువంటి మనస్సును దేవుడు చూస్తాడు. అలాంటి మనస్సు ఉంటే నీకును నీ కుటుంబమునకును నిత్యము క్షేమము కలుగుతుంది. ఇలాంటి మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఈ వ్యక్తి అలాంటి చక్కని మనస్సు కలిగి అతడు ఏం చేశాడంటే, మరి దేవుని సన్నిధిలో దేవుని మాట విని తగ్గించుకున్నాడేమో. దేవుడు అతని పట్ల ఎంతో కృప చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులు మొదటి గ్రంథానికి వస్తే ఆ వ్యక్తిని మనం మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. 21వ అధ్యాయం 27వ వచనం. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆహాబు అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈ ఆహాబు అనేటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఆహాబు యొక్క చరిత్రను మనం చూస్తే అతడు చాలా దుష్టమైనటువంటి రాజు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కీడు చేయడానికి తనను తాను అమ్ముకొనిన రాజు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. 21వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తే చివరి భాగం, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని. 25వ వచనం, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఈ ఆహాబును గూర్చి మనం చూస్తే కీడు చేయడానికి తనను తాను అమ్ముకొన్నవాడు అని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని దృష్టికి అతడు బహుహేయముగా ప్రవర్తించాడు అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆహాబు, ఇలాంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆహాబు, దుష్ట స్థితిలో ఉన్నటువంటి ఆహాబు దేవుని మాట విని అతని మనస్సు వినయ మనస్కుడయ్యాడని చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నాడో, ఈ మాటలు విని, దేవుని యొక్క మాటలు విని అతడు వినయ మనస్కుడయ్యాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు అలాంటి దుస్థితి రావడానికి గల కారణం ఇర్మియా కాలంలో మనం చూస్తే వారు దేవుని యొక్క మాటల ఎడల కఠినమైనటువంటి మనస్సును కలిగి ఉన్నారు అనేటువంటిది మనం గమనించాలి. వారి యొక్క హృదయ కాఠిన్యం, వారి మనస్సులో ఉన్నటువంటి కఠినత్వాన్ని బట్టి వారు దేవునికి లోబడలేదు. అయితే ఆహాబు వినయ మనస్కుడయ్యాడు. ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొన్నాడు. అంటే అర్థం ఏంటంటే తనలో కలిగినటువంటి వినయాన్ని, తనలో కలిగినటువంటి పశ్చాత్తాపాన్ని అతడు ఆ రీతిగా తెలియచేశాడు. గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా వినయ మనస్కుడయ్యాడో చూడండి. ఎవరి గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వినయ మనస్కుడయ్యాడేమో. దేవుడు అతని మనస్సును చూచాడు. అతని మనస్సును చూచి అతని దినములలో, అతని కాలమందు ఆ అపాయము సంభవించకుండా ఆపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అపాయము కలగకుండా
దేవుడు ఆపు చేశాడు. వినయ మనస్కుడయ్యాడు. గౌరవించే మనస్సు, దేవుని యొక్క వాక్యమునకు లోబడేటువంటి మనస్సు. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథంలో ఈ వ్యక్తి మనకు కనబడతాడండి. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం, 22వ అధ్యాయం ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. 20వ వచనంలో చివరి భాగం. నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడదు. ఆ కీడు చూడకుండా తప్పించాడు. ఇక్కడ రాజైనటువంటి యోషియాను గూర్చి మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాట వచ్చినప్పుడు, దేవుడు తన యొక్క మాటను తెలియచేసినప్పుడు అతడు చేసినటువంటి పని ఏంటంటే, అతడు తన మనస్సును మెత్తన చేసుకున్నాడు. దీనత్వము ధరించాడు, బట్టలు చింపుకున్నాడు. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చావని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం, మెత్తని మనస్సు కలిగి దీన మనస్కులమై వినయ మనస్కులమై దేవుని గౌరవించేటువంటి మనస్సు కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి క్షేమాన్ని మనకు కలుగ చేస్తాడనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు మనకు అలాంటి స్థితిని మనకు ఇస్తాడనేటువంటి మాటను, క్షేమాన్ని కలుగ చేస్తాడనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పశ్చాత్తాప మనస్సుతో మనం ఉన్నప్పుడు, లేక వారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగిన మనస్సు గనక మనం ఉన్నట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కృప చూపుతాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. యోవేలు కాలములో మనం గమనించినట్లయితే దేశమంతా కూడా చాలా దీనావస్థలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే దేశం ఎలా ఉందో మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మాట గమనించండి. ఈ మాటలో మనం చూసినట్లయితే మనం గమనిస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. 12వ వచనంలో నేను చదువుతాను. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లును, ఈత చెట్లును, జల్దరు చెట్లును, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమియో లేకపోయాను. ఆ దేశమంతా కూడా సంతోషము లేనటువంటి పరిస్థితి. ఏ తరగతి ప్రజలను అడిగినా కూడా సంతోషం లేదండి. యాజకులకు సంతోషం లేదు, పెద్దలకు సంతోషం లేదు, వ్యవసాయం చేసుకునేటువంటి వారికి సంతోషం లేదు, ఎవ్వరికి కూడా సంతోషము లేనటువంటి పరిస్థితి ఆ దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా దీనావస్థలో ఆ దేశం ఉందండి. నరులకు
సంతోషమేమియు లేకపోయెను. ఈ రోజున ఇదే పరిస్థితి మన దేశంలో చూస్తున్నాం కదా. సంతోషమేమీ లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మాటలు మనకు కనబడతాయి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటకు చూడండి, ఆ 9వ వచనం, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని, ఆనందధ్వనిని, పెండ్లు కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించెదను. సంతోష స్వరము, సంతోష ధ్వని, ఆనంద ధ్వని, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె యొక్క స్వరము వినబడకుండా నేను మాన్పిస్తాను అని దేవుడు అంటా ఉన్నాడు. నిజమే, ఈ పాండమిక్ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసిన అంగలార్పులు మనం చూస్తున్నాం, రోదనలు మనం చూస్తున్నాం. దేశములో ఆనంద ధ్వని లేదు, దేశములో సంతోష ధ్వని వినబడడం లేదు. ఇలాంటి పరిస్థితి యోవేలు కాలము నెలకొని ఉందండి. నెలకొని ఉన్నటువంటి సమయంలో ప్రజలకు ఒక పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఏంటో తెలుసా? దేవుని తట్టు తిరగండి, మనస్సు మార్చుకోనండి. మార్చబడిన మనసు, దేవుని తట్టు తిరిగిన మనస్సును దేవుడు చూస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడి ఉందండి, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన తట్టు తిరగండి అనేటువంటి మాటలు ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం. త్రిప్పబడిన మనస్సు, దేవుని తట్టు త్రిప్పుకున్నటువంటి మనస్సు. ప్రియులారా, ప్రత్యేకించి దేశ ప్రజలకు నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను, ఎలాంటి మనస్సుతో ఈ రోజుల్లో మనం ఉన్నాం, ఎలాంటి మనస్సును మనం కలిగి ఉన్నాం. లోక సంబంధమైన వాటి వెంట పరుగెత్తే మనసా, దేవునిని గౌరవిస్తూ ఆయన మాటలను నెరవేర్చాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలనే మనస్సు మనం కలిగి ఉన్నామా? వినయ మనస్కులముగా దేవుని మాటకు లోబడేటువంటి మనస్సును మనం కలిగి ఉన్నామా? యోషియావలే మనస్సును మెత్తన చేసుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రభువా కనికరించు అని అడిగేటువంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? లేక ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు కాబట్టి నా మనస్సును ఆయన తట్టు తిప్పుకుంటే నా పట్ల జారి చూపుతాడు, కనికరిస్తాడు అన్నట్టుగా అలాంటి మనసు కలిగి ఉన్నామా? ఎలాంటి మనసు మనం కలిగి ఉన్నాము? దేవుడు అంటా ఉన్నాడు, మీకు క్షేమం కలుగునట్లు మీ దినములలో అపాయము రాకుండా నేను చేస్తాను, కీడు రాకుండా చేస్తాను. మీ మనస్సు తిప్పుకోండి, కఠినమైనటువంటి హృదయాన్ని, కఠినమైనటువంటి మనస్సును తీసివేసుకోండి, మనస్సును మెత్తన చేసుకోండి, అనుసరించే మనస్సు కలిగి ఉండండి, వినయ మనస్కులుగా ఉండండి, త్రిప్పబడిన మనస్సును కలిగి ఉండండి, ఆయన తట్టు తిరిగిన మనస్సును కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంత గొప్ప వాగ్దానం చేశాడు, నీకును మీ సంతానమునకు నిత్యమును నేను క్షేమం ఇస్తానని
దేవుడు వాగ్దానం చేశాడు. మన మనసు ఎలా ఉందో ఒకసారి చూసుకుందామండి. ప్రభువా, నాకు మెత్తని మనస్సు కావాలి. నీ వాక్యం ద్వారా నా మనస్సును విరగొట్టు ప్రభువా. నిన్ను గౌరవించే మనస్సు నాకు కావాలి నాయన. లోక సంబంధమైన జీవము లేని వాటి వెంట పరిగెత్తేటువంటి మనస్సు ఉండకుండా నిన్ను వెంబడించే మనస్సుని వెంట ప్రభువా. నాయనా, ఈ మాటలను